అలా ఎంజాయ్ చేసి మనసు పెట్టి ఫ్లష్ అండ్ బ్లడ్ పెట్టి రాత్రి పగలు తెలియకుండా అలా తన్మయత్వం తంది చేశాను సార్. ఏం ఛాలెంజ్ ఏంటి మీకు ఈ క్యారెక్టర్లో? మళ్ళీ ఇదే చెప్తా, ఆ రొమాంటిక్ యాంగిల్ చూసారు. ఒక అమ్మాయిని ఎలా సైట్ కొడతాం, లైఫ్లో చేయలేదు కదా. ఏమంటే పెళ్లి చూపులే సార్ ఏమనుకుంటున్నారు సార్ మీరు మీకు నేను డైరెక్ట్ చెప్తున్నా, ఎంత కష్టం అనుకుంటున్నారు ప్రేమించడమా? అయినది చెప్పండి. ఒక అమ్మాయికి ధైర్యంగా వెళ్ళి, చాలా ధైర్యం కావాలి సార్ అమ్మాయి. అమ్మో చాలా ఇలా వణుకుపోతాయి కాళ్ళు అంటే ఆ జనరేషన్ మారిపోయింది అంటారా నాకు తెలియదు, మామూలుగా అడుగుతుంటా. ఈయన నేను ఒక షాట్ అన్సు గారు ఇద్దరిది వైజాగ్లో హిల్ ఏరియాలో మంచిగా ఇద్దరిది మంచి ఎమోషనల్ సీన్. వీర్జారా అని బాలీవుడ్ ఫిల్మ్, దానిలో సల్మా హీరోయిన్లు 18 years తర్వాత ఆయన జైలు నుండి వచ్చిన తర్వాత కలిసిన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి క్యాప్చర్ చేయండి సార్ అని నీకు చెప్పా. ఏంటి సార్ అదా నేను క్యాప్చర్ చేయాలంటే ఇప్పుడు అదే సీన్ మనం తీస్తున్నాం, మీరు రెడీ అయిపోండి అన్న. అనగానే పెట్టా, ఫ్రేమ్ పెట్టా, ఈయన చెప్పా, అన్నీ చేసా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టా. పాపం కూర్చోబెట్టి ఇప్పుడు అమ్మాయి మీ కళ్ళల్లోకి చూస్తుంది, మీరు ఈ డైలాగ్ చెప్పాలంటే కళ్ళల్లోకి చూడడానికి ఎంత ఇబ్బంది పడ్డారని. అంతే, అది రావట్లా, కళ్ళల్లోకి చూడాలి అంటే దానికోసం మీరు కళ్ళల్లోకే చూడాలి. ఎందుకు లెఫ్ట్కి చూస్తున్నారు, ఎందుకు రైట్కి చూస్తున్నారు, ఎందుకు పైకి చూస్తున్నారు, ఎందుకు కిందకి చూస్తున్నారు, మీరు ఒకసారి చూడండి సార్ మీకు అర్థం అవుతుంది అన్నాడు. మీరు అంత కష్టం అంటారు కదా, అంత కష్టం అంటే నేను ఇప్పుడు చెప్తున్నా మీకు రమేష్ గారు. ఇంకా ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో అవ్వాలి రమేష్ గారు అంటే, సార్ ఫాలో అవ్వడం ఏంటి సార్, మీరు అనకాపిల్లో బాగా ఫాలో అయినట్టున్నారు, మీకు అలవాటు ఉన్నట్టుంది, నాకు కొంచెం కష్టంగా ఉంది సార్ అన్నారు. వెరీ ఈజీ సార్, హాయ్ అని చెప్పి లెఫ్ట్ నుంచి రైట్కి జంప్ చేయండి అన్న. అంటే ఓ ఇది బాగుంది అని చెప్పి ప్రతిదీ ఆయన లెర్నింగ్ అనమాట. లెర్నింగ్ చేస్తే ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ రేపు స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తుంటారు. అంటే మీరు యూత్ లో రాముడు మంచి బాలుడు అండి మీరు. ఏంటంటే ఇప్పుడు చెప్తే మీకు